రక్షించబడ్డ వారికి రక్షణ పొందని బిడ్డల విషయమై అంకులు ఏం చేస్తారు? మీకు భారం ఉంది, దేవుడు మీకు భారం పెట్టాడు. ఏంటంటే రక్షణ పొందిన అల్లుల కోసం, రక్షణ పొందిన బిడ్డల కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి 4వ కుటుంబం ప్రార్థించే కుటుంబం. చివరిగా ఒక మాట తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. 5వ కుటుంబం చివరిగా లాస్ట్ బైబిల్లో చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. 24:15 ఇక్కడ ఒక మంచి కుటుంబం కనపడుతుంది. 5వ కుటుంబం. ఎవరు ఆ కుటుంబం? 24:15 యెహోషువ కుటుంబం మనం చూస్తాం. చదవండి. యెహోషువ ఏమంటున్నాడు? తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో లాస్ట్ చూడండి. నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను అంటే సర్వ్ ద లార్డ్, ప్రభువుని సేవించే ఫ్యామిలీ. నెంబర్ 5గా మనం చూస్తే 5వది ప్రభువుని సేవించే కుటుంబం. 5వదిగా ఎవరా కుటుంబం? యెహోషువ కుటుంబం. బైబిల్లో మొట్టమొదటి నాయకుడు మోషే, సెకండ్ కెప్టెన్ యెహోషువ. సైన్యానికి నాయకుడు ఆయన సైన్యానికి జనరల్ లాంటి వాడు. ఇప్పుడు మనం చెప్తారు కదా, పోలీసు హోమ్ గార్డ్ మొదలుకొని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్ ఇట్లా చెప్తారు కదా. వీళ్ళందరి మీద కమాండర్ ఉంటారు. వాళ్ళందరి మీద చూస్తే అందరి మీద జనరల్ ఉంటారు, జనరల్. అలాంటి జనరల్ సైన్యాన్ని మొత్తానికి అధిపతి ఎవరంటే యెహోషువ. అలాంటి జనరల్గా ఉన్న ఆయన అంత హోదాలో ఉన్నాడు. ఇశ్రాయేల్ మొత్తానికి సైన్యాధిపతిగా ఉన్నాడు యెహోషువ. అయితే ఆ యెహోషువ సెకండ్ కెప్టెన్గా ఉండి ఇశ్రాయేల్ ప్రజల మొత్తానికి నాయకుడిగా ఉండి ఆయన అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఎంత గొప్ప చక్కని మాట. అంటే ఆ కుటుంబం ఏ కుటుంబం అంటే ప్రభువుని సేవించే కుటుంబము. దేవుని సేవించుతున్నామంటే ఎంత మనకు ఆశీర్వాదం అండి. ప్రభువుని సేవించేవారు కదా, భగవంతుని సేవించేవారు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఒకవేళ మనుషులు సేవించినా అంటే ఏ పరిస్థితి ఉన్నా వాళ్ళు మనం మర్చిపోయిన పరిస్థితి ఉండొచ్చేమో, కానీ భగవంతుని సేవిస్తే ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మర్చిపోడు. అందుకే మనం 5వదిగా ఆయన సేవించేవారు. కొత్త నిబంధనలో దేవుని పరిచయం చేసే కుటుంబం ఉంది. దీనికి రిలేటెడ్గా దగ్గర సంబంధించిన పదం ఏంటంటే అపోస్తులు 18:3లో అక్కడ అకుల ప్రిస్కులు కలిసి పౌలు గారితో కలిసి పనిచేస్తున్నారు. అంటే దేవుని పరిచయం చేస్తున్నారు. దేవుని పరిచయం చేసే కుటుంబం. మన కుటుంబాలు అకుల ప్రిస్కుల కుటుంబాలాగా ఉండాలి. మన కుటుంబాలు యెహోవాను సేవించే యెహోషువలాగా ఉండాలి. యెహోషువ వల్లే మన కుటుంబాలు దేవుని సేవించుతా ఎంత గొప్ప భాగ్యం. అకుల ప్రిస్కులు కూడా ఏం చేస్తారో తెలుసా? వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. డేరాలు ఉన్నాయి, డేరాలు, టెంట్స్, డేరాలు. అలా చేసుకొని సాయంకాలం సరికల్లా పౌలు గారితో కలిసి దేవుని పరిచయలోకి వెళ్ళేవారు. సాయంకాలం పౌలు గారితో సువార్త పరిచయకి వెళ్ళేవారు. ఏ మీటింగ్స్ ఆ మీటింగ్స్కి వెళ్ళేవారు. అలాగ దేవునితో పౌలు గారితో కలిసి పరిచర్య చేస్తున్నారు. అందుకే కొత్త నిబంధనలో ఆశీర్వదించబడిన కుటుంబం ఏంటంటే అకుల ప్రిస్కుల కుటుంబం. కనుక ఈ కుటుంబంలో కూడా మరి బ్రదర్ శ్యామ్ కుమార్ గారు, బ్రదరు రత్న కుమార్ సిస్టర్ వారు, ఈ కుటుంబం కూడా అకుల ప్రిస్కుల వలె ఇక్కడ చేరవలసి మన కుటుంబాలు అలాగుండా దేవుడు ఆశిస్తున్నాడు. కొత్త నిబంధనలో అందుకే వివాహం చేసిన ఏమంటారు దైవజనులు, పాత నిబంధనలో అయితేనేమో అబ్రహాము శారాల వల్ల ఉందరుగా కానీ ఆశీర్వదిస్తారు, ఇస్సాకు రెబ్కాల వల్ల ఉందరుగా ఆశీర్వదిస్తారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ముఖ్యంగా 2 కుటుంబాలు వాడతారు. ఎవరంటే లూకాసు వార్త 1:5 జకర్యా, ఎలిజబెత్తుల వలె ఉందురుగాక ఆశీర్వదిస్తారు. 2వ కుటుంబం అకుల ప్రిస్కుల వలె మీరు ఉండురుగాక ఆశీర్వదిస్తారు. అంటే వాళ్ళు రోల్ మోడల్, అంటే మాదిరికరమైన కుటుంబాలు. కాబట్టి దేవుని బిడ్డలంగా అలాగుండాలని దేవుడు ఆశిస్తుంది. మన కుటుంబాలు కూడా, ఈ కుటుంబాలు కూడా 5 అనుభవాలు ఉండాలని దేవుడు ఆశిస్తుంది. మొట్టమొదటి చెప్పండి దయచేసి. నెంబర్ 1 మొట్టమొదటిది కొర్నేలియస్ కుటుంబం. ఏ లక్షణం ఉన్నారు వాళ్ళు? దేవుని భయభక్తులు కలిగిన కుటుంబం. నెంబర్ 2 రెండవది మా సిలిండర్ వింటారా ఏమేమో. 2వ కుటుంబం ఎవరి కుటుంబమా? చెరసాల అధిపతి జైలర్ గారు కదా, జైలర్ గారు అధిపతి జైలర్ గారు. ఆయన కుటుంబం ఎలాంటి కుటుంబం అంటది? రక్షణ పొందిన కుటుంబం. నెంబర్ 3 మూడవ కుటుంబం రాజైన దావీదు, ఇశ్రాయేలు దేశం 2వ. ఆ కుటుంబం లక్షణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండే కుటుంబం. దేవుని మందిరానికి వెళ్తారు, వారు దేవుని మందిరంలో ఆరాధన చేస్తారు, దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తారు. వాక్యం దేవుని సన్నిధిని కలిగి కుటుంబం. 4 కుటుంబం ఎవరండి?
ఇసాకు రిబ్కాల కుటుంబం. ఎలాంటి వారు దేవుణ్ణి ప్రార్థించే కుటుంబం. ఐదో కుటుంబం యెహోషువ కుటుంబం, అకుల ప్రిస్కిల కుటుంబం. వాళ్ళు ఎవరంటే దేవుని సేవించేవారు లేదా దేవుని పరిచర్య చేసే కుటుంబం. ఇలాగ మనము ఈ 5 అనుభవాలుగా ఈ కుటుంబము చేరవచ్చు మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అప్పుడు మన జీవితంలో ఆ దైవ ఆశీర్వాదాలు దేవుడు కుటుంబాలను దీవిస్తాడు, కుటుంబాలు మేలు పొందుతాయి. ఆ కుటుంబాల్లో చూడండి, కొంతమంది అంటుంటారు కదమ్మా, అయిపోయి ముగిస్తున్నాం. కొన్ని కుటుంబాలు ఏమో తెలుసా, ఆ కుటుంబాల్లో నెమ్మదే లేదు, ఆ కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు. దేవుడు నమ్ముకున్నప్పుడు కొంతమంది ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడే మన కుటుంబాల నెమ్మది మరలా కలిగిస్తాడు. శ్రమలు ఉన్నా కానీ ఇందాక అనుభవం అంటే చెప్తూ వచ్చినారు, మా కుమార్తెలు 2 రక్షణ పొందారు. 2 ఇబ్బందులు ఉన్నప్పటికీ రక్షణ పొందారు. అంటే ఆ ఇబ్బందులే రక్షణ నడిపించినాయి కదా. అంటే ఒక పుష్పం నలగకుండా పరిమళం రాదు కదా, అలాగే శ్రమ పొందకుండా అలాంటి అనుభవం రాదు. అంటే ఆ నలిగిన అనుభవం గల వాళ్ళే మనకు రాని కుటుంబాలు చూస్తాం. ఆ నలిగిన అనుభవాల నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబాల్లో పరిమళం అంటే దేవుని కార్యాలు చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా అలాంటి అనుభవంలోనికి మనం తీసుకురాబడే ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు ఆశిస్తున్నలాగా మరి అలాంటి 5 శ్రేష్టమైన అనుభవాలు రావాలని యేసుక్రీస్తు వారు ప్రేమించి కుటుంబ వ్యవస్థ కట్టినారు. చాలా కుటుంబాల్లో అయితే ప్రభువుని ఎరగక ఈ లోకం వరకే మనం కాదు కదండి, మన కుటుంబాలు ఇంతవరకే కాదు, పరలోకంలో దేవునితో అసలైన పెద్ద కుటుంబం ఉంది. విన్నారా? అసలైన పెద్ద కుటుంబం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పెద్ద కుటుంబం అంటే అక్కడ తండ్రి తల్లి దేవుడే, మనందరం ఆయన పిల్లలం. అది ఏకైక కుటుంబం, పరలోక కుటుంబం. ఆ కుటుంబంలో చేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన కుటుంబాలను చక్కపరచాలి, మన కుటుంబాలను కట్టేవాడు, కుటుంబాలను ఆశీర్వదించేవాడు, కుటుంబాల్లో కార్యాలు చేసే దేవుడు. కనుక మన కుటుంబాలు ఏ పరిస్థితి కూడా వెళ్తున్నామో, కొన్ని పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం, అనారోగ్యాలు, సమస్యలు, శ్రమలు కూడా వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు మనకు కలిగి ఉంటే ఆయన మనకు సహాయం చేస్తుంటాడు, దేవుడే మళ్ళీ ఆదుకుంటాడు, బలపరుస్తాడు. ప్రవేశిస్తూ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ఏం చేశాడు తెలుసమ్మా? మన కొరకు రక్తం చెల్లించాడు. ప్రవేశిస్తూ అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇందాక మనం పాడుకున్న కదా పాట, నీలా ప్రేమించేది ఎవరయ్యా, నీలా క్షమించేది ఎవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. కాబట్టి యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. చాలా మంది కుటుంబాలు బాధపడతాం. ఎందుకు తెలుసా? ఆ కుటుంబాలు ఎంతో ఉన్నప్పటికీ ఆ కుటుంబాలు నెమ్మది ఉండదు, ఆ కుటుంబాలు మనశ్శాంతి ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. ఒకసారి ఒక డాక్టర్ ఫ్యామిలీ, ఆస్ట్రేలియా డాక్టర్స్ అనుకో, బాగా చదువుకున్న ఫ్యామిలీ, వాళ్ళకి నెమ్మది లేదు. 2 భార్య భర్త డాక్టర్లే. నెమ్మది లేక ఏం చేస్తారు సార్? పిల్లలతో సహా కుటుంబంతో సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళందరూ తమను తాము చంపుకున్నారు. ఏ ఫ్యామిలీ? డాక్టర్స్ ఫ్యామిలీ. పెద్ద పెద్ద డాక్టర్, MBBS పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ సంబంధించిన ఫ్యామిలీస్. ఆ కుటుంబం ఎంత చదువు, ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉంది, కానీ వాళ్ళు ప్రభు అంటే తెలియదు, వాళ్ళ జీవితాలు ఏదో కష్టం వచ్చిందని, వాళ్ళు ఇంకా మనశ్శాంతి లేదు, చనిపోవాలి నిర్ణయించుకుని కుటుంబం సహా. ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం కదా, చాలా కుటుంబాల్లో నెమ్మది లేక ఎంత భయంకరం అంటే చిన్న పసిపిల్లలు కూడా చంపేస్తారు. ఏంటంటే అప్పులైనవి, ఏంటంటే మనస్పర్ధలు, ఏంటంటే గొడవలు అని ఈ చిన్న పిల్లలను చంపి తల్లిదండ్రులు చనిపోతున్నారు. ఒక తండ్రి ఉన్నాడు ఈ మధ్య, బిడ్డలు చంపాడు, భార్యను చంపాడు, తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి కుటుంబాల్లో. కుటుంబాల్లో ఎంత నెమ్మదైన పరిస్థితులు. కనుక మనం అందుకే దినాల్లో మనము దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మన కుటుంబాల్లోకి మనం ఆయన ఆహ్వానించాలి, మన కుటుంబాల్లో ఆయన యజమానుడిగా ఉండాలి, కుటుంబానికి అధిపతిగా దేవుని కలిగి ఉండండి. ప్రభు దీవిస్తాడు. ప్రభు ఏ పరిస్థితులు ఉన్నా తగిన సమయంలో మీకు ఆయన సహాయం చేస్తాడు. మంచి ఆశీర్వాదాలు ఉంటాయి, వేళ్ళు ఉంటాయి. ప్రభు ఇచ్చే ముఖ్యంగా మన పాప క్షమాపణ, పరలోక రాజ్యం, నిత్య జీవ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మన కుటుంబాలు నరకం తప్పించబడి గొప్ప సంతోషం, ఆనందము, పరలోక జీవాన్ని మనము పొందుకుంటాం కదా. అట్టి కృపను దేవుడు మనకు దయచేసుకోవాలి. అలా ప్రభు సహాయం మనకు చేయలేదు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రభువును స్తుతించి చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు కూడా మనసులో కళ్ళు మూసుకుని ఏం చేస్తుంటాం లేదు, దేవా నాకు కూడా రక్షణ దయచేసి, మా కుటుంబాన్ని కూడా నేను భయభక్తులు కలిగి ఉంటాను, విశ్వసిస్తా, మాకు కూడా రక్షణ, ఇటువంటి ఆశీర్వాదం, నిత్య జీవం మాకు దయచే ప్రభా. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం.
దేవుణ్ణి మనం భగవంతుణ్ణి అడుగుదాం. ప్రార్థనలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏ సమస్య ఉందో ఆ పరిస్థితి కొరకు మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, చిన్న బిడ్డలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తాం. అందరూ ప్రార్థన చేద్దాం. మీకు మనసులోనే దేవుణ్ణి అడగండి చాలు. ప్రార్థన అంటే అడగటమే, మీ సమస్య చెప్పడమే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ నామం పేరిట ఈ కుటుంబాన్ని ప్రేమించి కట్టి గడిచిన 19 సంవత్సరాలు సంరక్షించి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన మరొక మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా శ్యామ్ కుమార్ బ్రదర్, రఘు కుమార్ శిష్యులు, ఆయన బిడలు సెలీనా, ఎబిమా, నెట్వర్క్ స్తోత్రాలు అయ్యా. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ కుటుంబం బట్టి స్తుతిస్తున్నాం. చేసిన మేలు కొరకు వందనాలు. ప్రాముఖ్యంగా సిస్టర్కి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. బ్రదర్ రక్షణ భాగ్యము దయచేయండి. డ్యూటీ ఉద్యోగ రీత్యా సహాయము దయచేయండి. ప్రభా బిడ్డలు మీరు దీవించండి. మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా కొర్నేలియస్ కుటుంబం వలె నీ యందు అందరూ భయభక్తులు కలిగిన వారు, ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండే అట్టి ఆధిక్యతలో సహాయం దయచేయడైనా. జైలర్ గారి కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా కుటుంబం అంతా రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. దావీదు కుటుంబం అంతా దేవుని మందిరానికి నడిచి దేవుని సన్నిధిలో స్థిరపడినట్లుగా మీ సన్నిధిలో స్థిరపరచబడి ఆశీర్వదించబడటం సహాయం దయచేయండి. ఇస్సాకు రిబ్కా కుటుంబం వలె ప్రార్థించే కుటుంబంగా మీరు సిద్ధపరచండి. ప్రార్థన ద్వారా సమస్యలకు పరిష్కారం, విడుదల మీ సహాయం పొందుకుందాం. నైనా యెహోషువలే, అకుల ప్రిస్కిల వలె సేవించే పరిచర్య చేసే కుటుంబాలుగా సిద్ధపరచండి. అది నిజమైన ప్రతిఫలం, సేవించడం ద్వారా గొప్ప బహుమానం ప్రతిఫలం పొందుకుంటాం. అచ్చే అనుభవాల్లో దేవా ఈ కుటుంబాన్ని, మమ్మలను, మా కుటుంబాలను సిద్ధపరచండి. దేవా క్యాంపు నుండి వచ్చిన బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఏరియాలో, ఇంటి సమీపంలో నాయన మరి బిడ్డలు వచ్చిన ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలు కూడా రక్షణ, దైవ ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరైతే బలహీనతలు ఉన్నారో, అనారోగ్యాలు, సమస్యలు ఉన్నారో, కుటుంబాల్లో నిజమైన సంతోషం, నిజమైన నెమ్మది లేని పరిస్థితులు ఉన్నారో, అటువంటి సంతోషం, నెమ్మదిని, సమాధానం కుటుంబాలకు దయచేయండి. ప్రభువా మీరందరినీ ప్రేమిస్తున్నారు. అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. అందరి నిమిత్తం రక్తము చిందించారు. పాప పరిహారం కొరకే, అందరి కొరకే విలువైన ప్రాణం పెట్టినారు. ప్రభువా ఈ ప్రేమను అందరూ గుర్తించి ఈ గొప్ప మేలు పొందడానికి సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వందనాలు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు, ఈ వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి. ప్రార్థన వారు తీర్మానం చేసుకుని ఆశీర్వదించి తీర్మానం బలపరచమని, దేవా మీ రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు మీరు సిద్ధపరచమని మీరందరి కొరకు ప్రార్థన చేసిన వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబాల్లో మంచి నెమ్మది, నిజమైన సంతోషం, ఆనందం, వారి బిడ్డల చదువుల్లో, వారికి ఆరోగ్యాల్లో, ఆత్మీయంగా, భౌతికంగా మీ దీవెనలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని. ఇది చక్కగా ఇంతవరకు నీ మాటలు విన్నారు. ప్రేమతోనైనా వారిని ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. నీ వాక్యమే వారి హృదయంలో కార్యము, విశ్వాసము, రక్షణ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతులర్పించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రేమ, కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సమాధానం సార్వత్రిక సకల పరిశుద్ధులకు చేరవచ్చిన మనకు, ప్రియులు ఈ కుటుంబానికి చేరవచ్చిన మనందరి కుటుంబాలకు దేవుని కృప, సమాధాన, ఆశీర్వాదం అటువంటి దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. నిశ్చయముగా నిన్ను దీవి